నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పట్టణ నిరుపేదలకు తీరనున్న సొంతింటి కల. నేడు 1,50,000 గృహాలకు సీఎం శంకుస్థాపన. విశాఖ భూ ఆక్రమణలపై నేటి నుంచి సిట్ దర్యాప్తు. 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేత. ఆగస్టు 14 నాటికి భూములన్నీ డిజిటలీకరించండి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం. రాజమహేంద్రవరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే. 185 కోట్లతో శరవేగంగా విమానాశ్రయ విస్తరణ పనులు. తమిళనాడు సీఎంపై కేసు నమోదుకు ఈసీ ఆదేశం. ఆర్కే నగర్లో భారీగా నగదు పంపిణీ చేశారని ఆరోపణ. పోర్చుగల్ కార్చిచ్చు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య. 62 మంది వరకు సజీవ దహనం. వందలాది ఎకరాల అడవి దగ్ధం. భారత్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న పాక్. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.